టీచర్లు అయితే చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు పేరెంట్స్గా మీరు ఏం చేయాలి అంటే అసలు వాళ్ళు ఏం చదువుతారు ఏంటి అనేటువంటిది మీరు చూడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రీ ఫైనల్ అంటే ఈక్వల్ టు ఫైనల్ ఎగ్జామ్స్ తోటి సమానం. కాబట్టి ఈ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యే విధంగా, అదేవిధంగా మనకు మార్చి 14వ తారీఖు నుంచి దాదాపు ఒక నెల రోజులు ఈ ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్క ఎగ్జామ్కు 2 లేదా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని కొద్దిగా ఇప్పటి నుండి అంటే ఈ ఉన్న కాలాన్ని కూడా పేరెంట్స్గా మీరు కొద్దిగా ఆ పిల్లల్ని ఒక సిస్టమేటిక్గా కూర్చోబెట్టి ఇంటి దగ్గర చదివేయడం కానీ రాయించడం కానీ చేసినట్లయితే మనకి ఈ కాలము మనకు చాలా ఉపయోగం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మన పాఠశాల నుంచి 3 పిల్లలు IIITకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. బాసర. అదేవిధంగా 500 మార్కుల పైన ఒక 19 మంది పిల్లలకు కూడా మన పాఠశాల నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పేరెంట్స్గా అదేవిధంగా పిల్లలు కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన సీనియర్స్ సాధించారో వాటిని ఫాలో అవుతూ వాళ్ళని మించే విధంగా వాళ్ళకంటే ఎక్కువ